పురాతన నాగరికతకు నిలయమైన భారతదేశంలో ఇనుప యుగం శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే 2000 ఏళ్ల ముందే ప్రారంభమైందా? క్రీస్తుపూర్వం 3345 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుప లోహాన్ని వినియోగించారా? ప్రపంచంలోనే ఇనుప యుగం తమిళ నేలపైనే ఆరంభమైందా అంటే తాజా అధ్యయనాలు అవుననే చెబుతున్నాయి. తమిళనాట 5300 సంవత్సరాల క్రితమే ఇనుప యుగం ఆరంభమైనట్లు పురావస్తు శాఖ జరిపిన అధ్యయనంలో తేలింది. తమిళనాడులోని మాంగాడు, కీళ్లమండి, మైలాండుపారై, ఆదిచ్చనల్లూర్, శివకళై తదితర ప్రాంతాల్లోని శ్మశాన వాటికల్లో జరిపిన తవ్వకాల్లో పలు ఇనుప వస్తువులు లభించాయి. వీటిలో శివకళై వద్ద లభించిన ఇనుప ఆయుధం 5300 సంవత్సరాల నాటిదని భారత్తో పాటు అమెరికాలో జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయింది. శివకళై వద్ద సుమారు 2000 ఎకరాల స్థలంలో ఇనుప వ్యర్థాలు పరుచుకొని ఉండడాన్ని ఆ ప్రాంతానికి చెందిన మాణిక్యం అనే ఉపాధ్యాయుడు గమనించి అక్కడ పురావస్తు తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు తమిళనాడు ప్రభుత్వం 2020లో తవ్వకాలు ప్రారంభించింది. ఆ తవ్వకాల్లో మట్టి కుండలు, ధాన్యపు గింజలు, మనిషి దవడ ఎముకలు, దంతాలు, బూడిద బయల్పడ్డాయి. ఆ తర్వాత ఏడాది జరిపిన తవ్వకాల్లో ఇనుముతో తయారైన కత్తులు, బాణపు కొసలు, ఉంగరాలు, కొడవళ్లు సహా 85కు పైగా ఇనుప పనిముట్లు లభించాయి. వాటిని పరీక్షించగా క్రీస్తుపూర్వం 3345 ఏళ్ల నాటివని స్పష్టమైంది. దీంతో ఆ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర పురావస్తు పరిశోధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఇనుము ప్రాచీనత అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుమారు 5300 ఏళ్ల క్రితమే తమిళనాడులో ఇనుముతో చేసిన వస్తువులను వినియోగించినట్టు శాస్త్రీయంగా నిరూపితమైందని స్టాలిన్ అన్నారు. శివకళై వద్ద జరిపిన తవ్వకాలలో తమిళ లిపి అక్షరాలు కలిగిన మట్టికుండ క్రీస్తుపూర్వం 685 ఏళ్ల నాటిదని నిర్ధారణ అయిందని, అక్కడ లభించిన 3 ఇనుప పరికరాలు క్రీస్తుపూర్వం 2953, క్రీస్తుపూర్వం 3256, క్రీస్తుపూర్వం 3345 ఏళ్ల నాటివని పేర్కొన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా తొలుత తమిళనాడులోనే ఇనుప యుగం ప్రారంభమైందని ఎలుగెత్తి చాటుతున్నామని చెప్పారు. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రపంచంలో ఇనుప యుగం క్రీస్తుపూర్వం 1300లో మొదలైందని కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్లో క్రీస్తుపూర్వం 1500 నుంచి 2000 మధ్యలో ఇనుప యుగం కొనసాగింది అనేది చరిత్రకారుల వాదన. అయితే ఇప్పుడు తమిళనాడులో బయటపడిన ఇనుప వస్తువులను పరీక్షించగా అవి క్రీస్తుపూర్వం 3345 నుండి 3259 సంవత్సరాల నాటివని తేలింది. అంటే ఈ ప్రాంతంలో వాడిన ఇనుప వస్తువులు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవని భావించాలి.